హాయ్ అండి, అందరికీ శ్రీధర్ని కార్స్ కొరుట్లు అండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే చాలా వరకు నెంబరు పెట్టమంటున్నారు, డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ డీటెయిల్స్ ఏంటిది, ఏం కథ, అది ఏ వర్షను అని ఇట్లా అడుగుతున్నారు. దయచేసి నేను పైన ఇస్తాను, కాకపోతే అది చూస్తలేరు, చూడండి. అట్లాగే మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్సే, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు. సరే, ఈ డీటెయిల్స్ అండి చెప్తున్నా చూడండి. ఇప్పుడే ఇన్నోవా క్రిస్టా 2.4 వీవర్స్ అండి, 8 సీటర్. ఇది మోడల్ వచ్చేసి 2017 ఉంది. బయట మాత్రం చిన్నగా డోర్ దగ్గర చిన్నగా డెంట్లు ఉన్నాయి, అట్లాగా చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, అది దగ్గర నుంచి చూస్తే మాత్రం కనిపిస్తుంది, దూరం నుంచి పెద్దగా కనిపించకపోవచ్చు. ఓకేనా. ముంగట బంపర్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ స్క్రాచెస్ అయితే ఏం లేవు, చూసుకోవచ్చు. ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తా, అట్లాగే రీడింగ్ ఎట్లా ఉన్నాయి అది కూడా నేను క్లారిటీగా చెప్తుంటా. కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. సీట్లు అయితే ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. ఇది మాన్యువల్, ఇది చూసుకోవచ్చు. మీకు 2 సైడ్ని మొత్తం కవర్ చేసి చూపిస్తా. పుష్ బటన్ స్టార్ట్ అండి. అట్లాగే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా చెప్తా. రీడింగ్ వచ్చేసి 1,80,000 ఉంది సార్. షోరూమ్ ట్రాకు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తారు, తెలంగాణ వరకు పనిచేస్తుంది. వేరే స్టేట్ చూసి దయచేసి అడగకండి, ఎందుకంటే అది మీకు కూడా పనిచేయదు. మళ్ళీ ట్యాక్సీ కథ కార్ఖానా ఇవన్నీ ఉంటాయి కదా, స్టేట్ ట్యాక్స్ అనేది. సరే, ఒకసారి అయితే రూఫ్ చెక్ చేసుకుందాం. ఓకేనా. వెహికల్ వరకు చూసుకున్న మంచి కండిషన్లో ఉంది, పికప్ కూడా చాలా బాగుంది. నేను ఖచ్చితంగా ఒకసారి డ్రైవ్ చేసి చూసిన తర్వాతనే దీనికి ఎట్లా ఉందో అది కూడా చెప్తాను. నేను చూసుకోవచ్చు ఇక్కడ. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే ఏదైనా రీప్లేస్ అయినా చేసినా నేను అది కూడా చెప్తాను. పికప్ కూడా కరెక్ట్ లేకపోతే కూడా నేను సరే పికప్ తక్కువ ఉందని కూడా చెప్తాను నేను. ఓకేనా. సరే, ఇది డీజిల్ వర్షన్. మీకు 2 సైడ్ అయితే మీరు ఒకసారి అయితే కవర్ చేసుకోండి. ఇంటీరియర్లు కానీ సీట్లు కానీ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ముంగటి సైడ్ కూడా చూసుకుందాం. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడ అది కూడా చెప్తా. ఇది సెకండ్ వర్షన్. ఇది డోర్స్ కూడా ఏవి కానీ రీప్లేస్ ఏం కాలేవు. మీరు మొత్తం చెక్ చేసుకోండి, తర్వాతనే తీసుకోండి. టైంపాస్ చేసి మాత్రం అడగకండి. వాళ్ళు కొనేవాళ్ళు కాకపోయినా కానీ టైంపాస్ చేసేసి ఎట్లా అంటే మరీ తక్కువ రేట్ అడుగుతున్నారు. వాళ్ళు 10 లక్షలు చెప్తే 3-4 లక్షల రూపాయలు వస్తుందా అంటున్నారు. అట్లా చేయకండి, అది పెద్ద ఉపయోగం ఏం లేదు కదా మీకు కూడా. ఓకే అండి, చూసుకోవచ్చు. మీకు ఏంటంటే క్లియర్ కట్గా చెప్పాలనే ఉద్దేశం అది. ఒకసారి అయితే మీకు ఈ బీడింగ్ అనేది ఎందుకు తీసి చూపిస్తుంటే ఏదైనా మాడిఫై చేసిందా లేదని చెప్పడానికి కోసం అన్నట్టు. ఒకసారి అది చూసుకోండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. స్టెఫినీ ఎంత ఉంది, ఎంతవరకు ఉన్నది, ఉన్నదా లేదా అవన్నీ నేను చెప్తా, రేట్తో సహా చెప్తా. కాకపోతే రేటు ముందే అడగకండి. ఒకవేళ మీకు వెహికల్ నచ్చితే దాన్ని అడిగితే మీకు వాళ్ళకి అడ్జస్ట్ అయితే ఒకటి చెప్పచ్చు మనం కూడా. అట్లని చూసుకోవచ్చు. ఇది కూడా చూద్దామండి. స్టెఫిన్ వచ్చేసి మీకు 50-60% వరకు ఉంటుంది. టైర్స్ కూడా బాగా ఉన్నాయి, అది కూడా చెప్తాను నేను. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి రీడింగ్ ఎట్లా ఉంది, ఇంజన్ సౌండ్ బీటింగ్ ఎట్లా ఉంది అది కూడా చెప్తా. చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి 1,80,000 ఉంది సార్. ఇది ఈ షోరూమ్ ట్రాక్ ఉంది, మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. అట్లాగే బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా నేను మీకు చూపిస్తా, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఎట్లాంటి ఫేడ్ డ్యామేజ్ అట్లాంటిది ఏది కూడా లేదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి. ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీరు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది 100% చెప్తున్నాను. ముంగట షోపట్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం ప్రైస్ అండి సార్. దీని ప్రైస్ చెప్తున్నా ఉన్నారు 15,95,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. హెడ్ లైట్, ఇండికేటర్, ఫోగ్ ల్యాంప్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఇటు సైడ్ చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్, ఫోగ్ ల్యాంప్, ఇండికేటర్స్ ప్రతి ఒక్కటి వర్క్ చేస్తుంది. ఒకసారి అట్లాగే మిర్రర్స్ అయితే చెక్ చేసుకుందాం.
ఇది వర్క్ చేస్తున్నది. అయితే ఇది ఒక్కటి ఇక్కడ చిన్నగా కొంచెం డ్యామేజ్ ఉంది. ఓకేనా, అయితే నేను క్లారిటీ చెప్పగలుగుతున్నాను. 15,95,000 సార్ ఓనర్ ఇప్పుడు ప్రైస్ అయితే. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, డ్యామేజ్ అయితే ఏం లేవు. ఓకేనా, అయితే ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తా, అట్లాగే టైర్స్ ఎట్లు అది కూడా చెప్తాను నేను మీకు. పవర్ విండోస్ ఓకే, వర్క్ చేస్తానండి, ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది, వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇప్పుడు గ్లాసెస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ బీజే ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీ సిరీస్ ఉంది, ఇది కూడా సేమ్ బీ సిరీస్ ఉంది, చూసుకోవచ్చు. ఇందులో మాత్రం ఏవైతే చేంజెస్ ఏం లేవు, లైవ్లో చూపిస్తున్నా మీకు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, సేమ్ బిహెచ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, వెహికల్ చూడండి, తర్వాతనే తీసుకోండి, ప్రాబ్లం లేదు. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం 100% ఉన్నాయి, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. అలెవెల్స్ దీనికి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం లేదు సార్. 100% ఉన్నాయి టైర్స్ మాత్రం, అలెవెల్స్ ఉన్నాయి. నేను డీటెయిల్స్ కూడా మళ్ళీ చెప్తుంటాను, మళ్ళీ చూపిస్తాను. మీకు ఒక క్లారిటీ రావాలి కదా, స్కిప్ చేసి చూసి మాత్రం దయచేసి అడగకండి. ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, కండిషన్ పరంగా చూసుకుంటే మాత్రం 100% ఓకే ఉంది. ప్రైస్ అనేది మీరు నిర్ణయించండి సార్, మీకు నచ్చితే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. ఓకేనండి, ఫైనల్గా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి, మోడల్ వచ్చేసి 2017 ఉంది, 2.4V వర్షన్. ఇది సెకండ్ వేరియంట్, 8 సీటర్ సార్ ఇది. ఓకేనా, ఇంటీరియర్ ఓకే ఉంది, వెహికల్ నాన్ యాక్సిడెంట్, రీడింగ్ కూడా 1,88,000 సార్ ఇది. నేను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను. నేను ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు, సీట్ లాంటి కానీ మ్యాటింగ్ కానీ. ఓకేనా, టైర్స్ కూడా 100% ఉన్నాయి. స్టెఫిన్ వచ్చేసి మీకు 50% వరకు ఉంటుంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 15,95,000 ఓనర్ చెప్తున్నాను సార్. ఇది డీజిల్ వేరియంట్. ఓకేనా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్, టైంపాస్ మాత్రం చేయకండి. అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మన ఛానల్ చూసేవాళ్ళు మాత్రం ఒకసారి ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీకు ప్రతి అప్డేట్ అనేది ఖచ్చితంగా నేను ఇస్తుంటాను నేను, అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా. ఓకేనండి, ప్లీజ్ మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.